హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఇలాంటి జాలి గెరెట్లయితే ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఇవైతే ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది. అంటే ఈ విధంగా అంతా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. వీటిని మనం ఉపయోగం లేదని పడేస్తూ ఉంటాము. అలా కాదండి. వీటిని కూడా మనం యూజ్ చేసి 4 రకాలుగా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా చాలా యూజ్ అవుతుంది. మన కిచెన్‌లో ప్రతిరోజు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ విరిగిపోయిన జాలి గరిటెను మనం ఎలా యూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఈ జాలి గరిటెలో సైడ్‌లో ఉన్న ఈ రౌండ్ షేప్ అయితే ఈ విధంగా తీసుకున్నానండి. ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు మనకు ఒక ఆర్గనైజర్ లాగా పనిచేస్తుందండి. ఈ ఐడియా అనేది తప్పకుండా ట్రై చేసేయండి. చూడండి ఇలాంటి తీసుకున్నాను. ఈ షేప్ ఉంది కదండీ! ఇలా లాస్ట్‌లో ఉన్న ఈ కంబినైతే ఇలా ముందరికి అంటే ఈ విధంగా బెండ్ చేసుకుంటున్నానండి. మొత్తం ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలనమాట. ఇలా ఈ షేప్‌లో అయితే చూడండి చాలా చక్కగా ఇదైతే మనం ఇలా బెండ్ చేసినట్లయితే ఈజీగా బెండ్ అయిపోతుంది. అంతే అండి. సెకండ్‌లో తయారు చేసుకున్నాము. ఒక నో కాస్ట్ ఆర్గనైజర్. మన ఇంట్లో చీపురు కట్టలయితే ఎక్కువగా ఈ విధంగా నిలిచిపెడుతూ ఉంటాము. అలా అయితే అస్సలు పెట్టకూడదండి. ఇంటికైతే అది ఇష్టం అని చెప్తూ ఉంటారు. అండ్ సైడ్స్‌లో కాకుండా ఇది స్పేస్ అయితే చాలా చిన్నగానే ఉంటుందండి. కానీ చూడ్డానికి బాగుండదు. అలా కాకుండా మనం గోడకు దీన్ని చాలా ఈజీగా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. చూడండి నేను ఇక్కడైతే గోడకి మలైతే సెట్ చేసుకున్నానండి. సెట్ చేసి ఇలా మనం తయారు చేసుకున్న ఈ రింగ్ భాగాన్ని ఇలా మలకైతే ఉంచుకుంటున్నానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ మిడిల్‌లో అయితే చీపురు కట్టని ఈ విధంగా పడుకోబెట్టొచ్చండి. చాలా బాగా నిలుచుకుంటుందనమాట. అస్సలైతే పడదండి. నేను చాలా వరకు ట్రై చేశాను. చూడండి మీరే చూస్తున్నారు. మిడిల్‌లో అయితే ఈ విధంగా చాలా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి చీపురు కట్టలైతే. అంతే కాకుండా ఈ విధంగా ఫస్ట్‌లో అయితే ఈ విధంగా కంబిలాగా ఉంది కాబట్టి అందులో కూడా మనం చాట కూడా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. 2 ఒకే దగ్గర ఈ విధంగా డోర్ వెనకాల చాలా తక్కువ స్పేస్‌లో పైకి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చీపురు కట్ట మరియు ఈ చాటలనేవి మనం కింద పెట్టకుండా పిల్లలైతే ఎక్కువగా అటు ఇటు వేసేస్తూ ఉంటారు. అండ్ ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే గోడకైతే చాలా చక్కగా ఉంటుందండి. అండ్ ఈజీగా మనకు తీసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. డోర్ వెనకాల చాలా తక్కువ స్పేస్‌లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. చీపురు కట్టలైతే అక్కడ ఇక్కడ పెట్టకుండా చాలా సింపుల్‌గా ఈ విధంగా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట నిలబెట్టకుండా. తప్పకుండా ట్రై చేయండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ ఈ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సెకండ్ ఐడియా కాబట్టి చూడండి ఈ విధంగా జాలి గరిటలో ఉన్న ఈ హ్యాండిల్ భాగాన్ని కూడా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా యూజ్ అవుతుంది. మనకు ప్రతిరోజు కిచెన్‌లో అయితే ప్రత్యేకంగా సింక్ దగ్గర అయితే చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి ఆర్గనైజర్ మనం ఎక్కువగా బయట తీస్తూ ఉంటాము. అవి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా చాలా సింపుల్‌గా జీరో కాస్ట్ ఈ ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇలా జాలి గరిటలో ఉన్న ఈ హ్యాండిల్ భాగం తీసుకున్నానండి. తర్వాత 2 ఒకే హైట్‌గా ఉన్న 2 కంబీలు తీసుకున్నాను. చూడండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండిల్‌కి మనం ఈ విధంగా 2 హోల్స్ ఉంటాయి కదండీ! వీటికైతే గుచ్చుకుంటున్నాను. ఈ విధంగా చూడండి ఇలా చూపించిన విధంగా మనం సెట్ చేసుకోవాలనమాట. సెట్ చేసుకున్నట్లయితే అది చాలా స్ట్రాంగ్ అయిపోతుందండి. బయటకైతే అస్సలు రాదు. ఒకవేళ అది లూజ్‌గా ఉంటే మీరు ఖచ్చితంగా ఫెవిస్టిక్ అయితే అంటించుకోవాలండి. అదైతే గట్టిగా ఉంటుందనమాట. అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. అది కూడా సెకండ్‌లో ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. 2 కంబీలుంటే చాలు ఈ ఆర్గనైజర్ రెడీ అవుతుందండి. ఇప్పుడు చూడండి దీన్నెలా రీయూజ్ చేయాలో చూసేద్దామండి. మన ఇంట్లో సింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కిచెన్‌లో. ఇలాంటి సింక్‌లు మనం వాడేటప్పుడు ప్రతిరోజు మనం తిని పడేసే వేస్ట్ అయితే ఖచ్చితంగా ఈ హోల్స్‌లో అయితే ఉండే ఉంటుందండి. ఇవైతే ఒక్కొక్కసారి రిమూవ్ అవ్వదు. వాటర్ అయితే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈ విధంగా చేతులు పెట్టి తీస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మనం చేతులు పెట్టి తీసినా కూడా అవి రిమూవ్ అవ్వదు. బ్లాక్ అయిపోతూ ఉంటుంది. వాటర్ అయితే అస్సలు వెళ్ళదనమాట. ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ ఆర్గనైజర్‌తో చాలా సింపుల్‌గా హోల్స్‌లో ఉన్న ఈ చెత్తని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చాలా తొందరగా రిమూవ్ అయిపోతుంది. బ్లాకేజ్ అయినప్పుడు ఈ ఆర్గనైజర్ మనకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మనం ఎక్కువగా ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటాం ఇలాంటి ఆర్గనైజర్ అనేవి. అలా మనం బయట తీయకుండా ఇంట్లోనే ఇలా విరిగిపోయిన వాటితో మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా విరిగిపోయిన జాలి గరిటెలో ఉన్న ఈ హ్యాండిల్ భాగాన్ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. మనం ఎక్కువగా పల్లీలైతే వేస్తూ ఉంటాము. వేయించి చూడండి మనం ఈ విధంగా అంతా స్మాష్ చేసి ఈ విధంగా పొట్టయితే బయటకైతే ఖచ్చితంగా వేస్తూ ఉంటాము. మన ఇల్లయితే ఎంత క్లీన్ చేసి పెడుతూ ఉంటాము. ఈ పల్లీలు మనం క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.
పల్లీల పొట్టు క్లీన్ చేసేటప్పుడు గాలికైతే అటు ఇటు ఎగిరిపోతూ ఉంటుంది. కిచెన్ అంతా మొత్తం అయిపోతూ ఉంటుంది. అంతే కాకుండా వాటర్ ఉన్న ప్లేస్‌లో అయితే అతుక్కుపోతూ ఉంటుంది. అండ్ కిచెన్ కూడా డస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ పల్లీల పొట్టనేది అలా కాకుండా మనకు క్లీన్ చేసే పని లేకుండా చాలా సింపుల్‌గా సెకండ్‌లో ఈ పల్లీల పొట్టు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి, ఇక్కడ నేను కొన్ని పల్లీలైతే వేయించుకున్నానండి. వేయించి బాగా స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసి చూడండి, ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాను. పల్లీలైతే ఈ విధంగా అంతా పొట్టయితే విడిపించుకున్నానండి. చేతిలో అయితే స్మాష్ చేసుకున్నాను. అంతా ఈ విధంగా చాలా ఈజీగా ఎలా సెపరేట్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఇలా ప్లేట్ తీసుకున్న తర్వాత ఈ విరిగిపోయిన జాలినైతే ఈ విధంగా తీసుకున్నానండి. సెపరేట్‌గా వచ్చేసింది కాబట్టి దీన్ని కూడా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా మనం వేయించుకున్న అంటే పొట్టు విడిపించుకున్న ఈ పల్లీలని ఈ విధంగా మిడిల్‌లో అయితే వేసుకున్నానండి. వేసుకొని ఈ విధంగా జస్ట్ ఇలా మనం జల్లడించుకుంటే చాలండి. పొట్టంతా కిందకైతే వచ్చేస్తుంది. అండ్ గింజలైతే పైనే ఉంటాయండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి సెకండ్‌లో. చూడండి, చాలా సింపుల్‌గా గింజలు మరియు ఈ పొట్టనేది సెపరేట్ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్‌లో ఇలాంటి విరిగిపోయిన జాలి గెరెట్లని పడేయకుండా ఈ జాలి ఉన్నదాన్ని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి, పల్లీల పొట్టనేది కింద పడకుండా చాలా ఈజీగా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. మనకు క్లీన్ చేసే పని లేకుండా పదే పదే ఈ ప్రాసెస్‌లో మనం చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగో ఐడియా అండి. కొన్ని వంటలైతే మనం ఈ ప్రాసెస్‌లో చేస్తూ ఉంటామనమాట. టమోటో గాని, ఆనియన్ గాని, పచ్చిమిర్చి లేదా ఉల్లిపాయలు లేదా వంకాయలు అలాంటివి మనం ఈ విధంగా స్టవ్ మీద పెట్టి కాల్చి మరి వంటలు చేస్తూ ఉంటాము. అవైతే ఒక్కొక్కసారి చాలా భయంగా ఉంటుంది. స్టవ్ మీద ఏకంగా ఇలా పెట్టేస్తూ ఉంటాము. చాలా భయంగా ఉంటుంది. అండ్ ఈ విధంగా పట్టి మనం కాల్చుతూ ఉంటాము. ఒక్కొక్కటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా తొందరగా మనం ఎలా కాల్చుకోవాలో చూసేద్దామండి. ఈ వీడియోలో అన్నీ ఒకేసారి ఈ విధంగా మనకు చేతులు కూడా కాలకుండా అండ్ భయం కూడా వేయకుండా ఈ విధంగా సింపుల్‌గా మనం అన్నీ కాల్చుకోవచ్చండి. చూడండి, ఇలా స్టవ్ మీద ఈ జాలీలు పెట్టానండి. పెట్టి మనం కావలసిన అంటే కాల్చుకోవాల్సిన ఐటెమ్స్ అన్నీ ఒకేసారి ఈ విధంగా అన్నీ ఉంచి మనం కాల్చుకోవచ్చండి. మన చేతులు కూడా కాలదు అండ్ భయం కూడా వేయదండి. గ్యాస్ ఎక్కడ కాలిపోతుందో అని. చాలా ఈజీగా ఈ విధంగా మనం టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు ఆనియన్స్, పొటాటో లేదా వంకాయలండి ఈజీగా మనం ఈ ప్రాసెస్‌లో కాల్చుకోవచ్చనమాట. గ్యాస్ మీద లేదా పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చండి. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. అంతే కాకుండా తొందరగా కాలిపోతుందండి. ఇంకొకటి, ఇలాంటి వంటలు మనం చేసేటప్పుడు రుచి కూడా చాలా బావుంటుందనమాట. ఈ విధంగా కాల్చి చేసుకోవడం వల్ల చాలా సింపుల్‌గా మనం ఒక్కొక్కటే కాకుండా ఈ విధంగా అన్నీ ఒకేసారి ఈ జాలి మీద వేసుకొని కాల్చుకోవచ్చండి. చూడ్డానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా వంట కూడా చాలా బాగా వస్తుందనమాట. ఈ విధంగా కాల్చుకోవడం వల్ల ఓవర్ కుక్ అయితే అవ్వదండి. అన్నీ ఈవెన్‌గా అయితే కాలిపోతాయండి. చాలా సింపుల్‌గా ఇలాంటి జాలిని మనం పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. అంతే అండి. ఇలా విరిగిపోయిన జాలి గెరెట్లను పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఏ ఐడియా బావుందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.